నువ్వు అన్న దాంట్లో అర్థం ఉంది. నువ్వు ఆలోచించే విధానంలో కూడా న్యాయం ఉంది. కానీ కాస్త ఓపిక పట్టు. ఈ నిశ్చితార్థం అయిపోతే మిత్ర ఆల్మోస్ట్ నీ సొంతం అయిపోతాడు. ఆ తర్వాత నిన్ను మిత్రని వేరు చేయడం ఎవ్వరి వల్ల కాదు. వేరు చేయడం ఎవరి వల్ల కాదని మనం అనుకున్నాం. కానీ ఆ లక్ష్మి చేసే పనులు మా ఇద్దరిని ఎక్కడ వేరు చేస్తాయో అని నా అనుమానం. ఇది నువ్వో నేనో కుదుర్చిన నిశ్చితార్థం కాదు మనీషా. అరవిందక్క కుదిర్చిన నిశ్చితార్థం. నీకు తెలుసు కదా, అరవిందక్క మాట ఒక శాసనం. అందువల్ల ఈ ఎంగేజ్మెంట్ని ఎవరు ఆపలేరు, అడ్డుకోలేరు. అది కాదాంటీ, ఈ పరిస్థితి నిశ్చితార్థం వరకు రావటానికి మనం ఎంత తాపత్రయపడ్డాం. మీరు ఒక అద్భుతమైన ప్లాన్ చెప్పారు. దానివల్లే కదా ఇదంతా సాధ్యమైంది. మీరిచ్చిన ప్లాన్ ప్రకారమే నేను ఒక డమ్మీ పాయిజన్ తాగి పెద్ద సీన్ క్రియేట్ చేశాను. నేను చావు బ్రతుకుల వరకు వెళుతున్నట్టు నాటకమాడి అలా లక్ష్మి మీద నిందలు పడేలా చేశాను. నేను చేస్తానేమో అన్న భయం ఇంట్లో వాళ్ళ అందరికీ కలిగేలా చేసి ఆఖరికి అరవింద ఆంటీ నిశ్చితార్థం గురించి మాట్లాడేలా చేశాను. మనం ఇంత కష్టపడితే పరిస్థితి నిశ్చితార్థం వరకు వచ్చింది. అలాంటిది ఏ కారణం వల్లైనా నిశ్చితార్థం చెడిపోతే మన ఎఫర్ట్స్ అన్ని ఎందుకు పనికి రాకుండా పోతాయి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు మనీషా? అంటే నువ్వు విషయం తాగడం అబద్ధమా? నువ్వు చావు బతుకుల వరకు వెళ్ళడం మోసమా? మామ్, దీనికి అబద్ధం, మోసం ఇలా పెద్ద పెద్ద పేర్లు పెట్టకు. అది నా అవసరం. అది తీరడం కోసం నేనాడిన ఒక చిన్న నాటకం అంతే. అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతోందా? ఈ విషయం అరవిందకి తెలిస్తే ఏమవుతుందో అర్థమవుతోందా? నువ్వు నాటకం ఆడేవని బయటపడితే తను ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో నీకు తెలుస్తోందా? ఆంటీ, మీరు ఈ విషయం గురించి అనవసరంగా కంగారు పడుతున్నారు. ఈ విషయం తెలిసింది మన నలుగురికి మాత్రమే. మనీషా డమ్మీ పాయిజన్ తాగింది కానీ చావు బతుకుల వరకు వెళ్ళినట్టు నాటకమాడింది కానీ ఇంకెవరికీ తెలీదు. ఇకపై తెలియబోదు. మీరందరూ తీసుకుంటున్నంత తేలిగ్గా ఈ విషయాన్ని నేను తీసుకోలేకపోతున్నాను. ఎందుకంటే మనీష చేసింది చిన్న తప్పు కాదు. నిజం తెలిస్తే అందరూ దాన్నొక నేరంగా పరిగణించడం జరుగుతుంది. అనంత, నువ్వు అనుకున్నట్టు ఏమీ కాదు. ఈ నిశ్చితార్థం అయ్యే వరకు కాస్త సైలెంట్గా ఉండు. ఒక్కసారి నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ఇక ఎవ్వరూ ఏమీ చేయలేరు. అర్థమైందా? అక్క, జాను నువ్వేంటిక్కడ? అదంతా పక్కన పెట్టక్క. అసలు ఇక్కడేం జరుగుతుంది? నీ కళ్ళ ముందే బావగారికి మనీషాకి నిశ్చితార్థం జరగడం ఏంటి? చెప్పక్క. నువ్వింకా బావగారికి భార్యవే, ఈ ఇంటికి కోడలివే. అవన్నీ మర్చిపోయి ఏ హక్కుతో మనీషాకి బావగారికి ఎంగేజ్మెంట్ చేస్తున్నారు? ఏ అధికారం ఉందని వాళ్ళిద్దరినీ కలపాలని అనుకుంటున్నారు? పేరుకి పెద్దవాళ్ళు, పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, పెద్ద మేడల్లో ఉంటున్న వాళ్ళు, కానీ పెద్ద మనసు మాత్రం వీళ్ళకుండదు. కనీసం నీకు విడాకులయ్యేంత వరకైనా ఆగాలన్న జ్ఞానం వీళ్ళకి లేదు. జాను, అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు చెప్పు? వాళ్ళు చేసే పనులకి జీవితాలు నాశనం అయిపోతున్నాయి. వాళ్ళ అహంకారానికి ఇక్కడ కొన్ని బతుకులు కన్నీటి పాలైపోతున్నాయి. అవన్నీ తెలిసి కూడా నువ్వు సహనంగా ఉండగలవేమో, నేనుండలేనక్కా.
అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేనే రమ్మన్నాను లక్ష్మి. నువ్వా? అవును లక్ష్మి, ఎవరి మూలంగా అయితే ఈ నిశ్చితార్థానికి దారి పడిందో ఆ మనిషి లేకపోతే ఎలా? ఎవరి పిచ్చి పని వల్ల నాకు మిత్రకి నిశ్చితార్థం జరుగుతుందో ఆ పిచ్చి పనికి కారణమైన వాళ్ళు ఈ నిశ్చితార్థంలో లేకపోతే ఎలా? నా గురించి అందరూ తప్పుగా మాట్లాడుకోవాలి అని, నా గురించి అందరికీ తప్పుడు ప్రచారం చేయాలని జాను ఒక మహా అద్భుతమైన ప్లాన్ వేసింది కదా. ఆ ప్లాన్ వల్లనే ఇప్పుడు ఈ నిశ్చితార్థం అనే కాన్సెప్ట్ కి తెరలేచింది కదా. సో ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయిన జాను ఈ కార్యక్రమంలో ఉండకపోతే ఎలా చెప్పు? అందుకే నేనే పిలిచాను. అక్కా చెల్లెళ్ళిద్దరూ ఈ నిశ్చితార్థాన్ని కళ్ళార్పకుండా చూడాలి. మనీషా విషయంలో ఇంత చెత్త పని ఎందుకు చేశామా అని మీరిద్దరూ కుళ్ళి కుళ్ళి ఏడవాలి. ఏంటి మనీషా, నువ్వు కోరుకున్నంత మాత్రాన ఈ నిశ్చితార్థం జరిగిపోతుందనుకుంటున్నావా? మీ అక్కే ఏమీ చేయలేక ఒక చోట చతికిల పడింది. తనే ఈ నిశ్చితార్థం ఆపే మార్గం తెలియక మూతి ముడుచుకుని కూర్చుంది. నువ్వు మాత్రం ఏం చేయగలవు జాను? నీ చేతగానితనాన్ని మీరు వెక్కిరించుకుంటూ, మీరు చేసిన పిచ్చి పనిని మీరు గుర్తు చేసుకుంటూ నా నిశ్చితార్థాన్ని చూసి ఆనందపడండి. సరేనా? నాకు చాలా పనులున్నాయి, తర్వాత కలుస్తాను. బాయ్. ఏంటక్క ఇదంతా? నీ బతుకుని నాశనం చేసే కార్యక్రమాన్ని ఇల్లంతా పండగలా చేసుకుంటున్నారు. నిన్ను త్వరలో ఇంటి నుంచి గెంటైపోతున్నాము అని చెప్పడానికే పరోక్షంగా ఈ నిశ్చితార్థం చేసుకుంటున్నారు. నీలో నువ్వు నిశ్చింతగా ఎలా కూర్చుంటున్నావో నాకేం అర్థం కావడం లేదు. అంతకు మించి ఏం చేయాలో నాకు కూడా అర్థం కావడం లేదు జాను. అక్క, నువ్వేనా ఇలా మాట్లాడేది? జరిగేది చూస్తూ కూర్చుంటావా? నీ బ్రతుకు నాశనం అయిపోతుంటే అలాగే వదిలేస్తావా? బావగారు మరొకరి సొంతం అయిపోతుంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయవా? నేను నిశ్చితార్థం ఆపడానికి ఎలాంటి ప్రయత్నం చేసినా మా అత్తయ్య గారు ఇల్లు వదిలి వెళ్ళిపోతానని హెచ్చరించారు జాను. నీకు తెలుసు కదా, ఆమె ఒక మాట మాట్లాడారు అంటే అదొక శాసనంతో సమానం. నేను ఏ ప్రయత్నం చేసినా నందన్ కుటుంబం మొక్కలైపోవడానికి అది కారణం అవుతుంది. ఈ ఇంట్లో ఉన్న సంతోషాలన్నీ హరించుకుపోవడానికి అదే మూలం అవుతుంది. అందుకే నేను ఏ అడుగు ముందుకు వేయలేకపోతున్నాను. అలా అని బావగారితో నీ బంధం ముక్కలు చేసుకుంటావా? మనీషాతో బావగారిని కలపడానికి మార్గం వేస్తావా? ఈ కుటుంబం మొత్తం కులాసాగా ఉండడానికి నువ్వు కన్నీళ్లు పెడతావా? మనీషాతో మిత్రగారికి నిశ్చితార్థం జరిగితే అది మిత్రగారికే ప్రమాదం. ఆయన జాతకరీత్యా ఇప్పుడప్పుడే ఆయన జీవితంలోకి మరొక అమ్మాయి రాకూడదు. వస్తే మళ్ళీ మృత్యు ఆయన్ని ఒక ఉప్పెనలా కమ్మేస్తుంది. అందుకే ఈ నిశ్చితార్థం జరగకూడదు. అలా అని అత్తయ్య గారు కూడా బాధపడకూడదు. మరి ఈ నిశ్చితార్థం ఆపడం ఎలా అక్క? అన్నయ్య, నీ డ్రెస్ అదిరిపోయింది. భలే సూట్ అయింది తెలుసా? థ్యాంక్స్ హన్సిక. వాహ్ అక్క, ఈ చీర నీకెంత బాగా సెట్ అయిందో. థ్యాంక్స్ దేవయాని.
మనీషా, నువ్వేంటి ఇంకా అలాగే ఉన్నావు? ఎంగేజ్మెంట్కి ఇంకా టైం ఉంది కదా మామ్. అయినా ఎంతసేపు? నేను ఇలా వెళ్తే అలా రెడీ అయిపోతా. మనీషా, నా టేస్ట్ నీకు నచ్చుతుందనే ఉద్దేశంతోనే ఈ డిజైన్ ఎలా ఉందో నీకిప్పటి వరకు చూపించలేదు. చూడు, నీకు నచ్చిందో లేదో. వెరీ బ్యూటిఫుల్ ఆంటీ. మీ టేస్ట్ చాలా గ్రేట్గా ఉంటుంది. ఐ లైక్ ఇట్. ఇప్పుడు నేను వెళ్ళి ఆ రింగ్ తీసుకుంటే నేను లక్ష్మి కాళ్ళకి నమస్కారం చేసినట్టుంటుంది. ఏయ్ లక్ష్మి, ఆ ఉంగరాన్ని తీసివ్వు. నా ధర్మంగా నేను తీసిద్దామని అనుకున్నాను మనీషా, కానీ నువ్వు నోరు జారావు. నీ పొగరు చూపించావు. నేను కూడా తీసివ్వాలనుకోవడం లేదు. అది తీసిస్తావా ఇవ్వవా? వాట్ ఈస్ దిస్ మనీషా? ఇంత చిన్న విషయానికి ఎందుకు అంత గొడవ? ఒకసారి గుద్దుకుంటే కొమ్ములు వస్తాయంటావు కదా? మిత్రగారు, ఇంకొకసారి మళ్ళీ నా తలని గుద్దండి. మళ్ళీ గుద్దాలా? ఎందుకు? ఒక్కసారి గుద్దేసి అలా వదిలేస్తే కొమ్ములు వస్తాయి. మిత్రా, ఇటొచ్చి నీకు రింగు నచ్చిందో లేదో చూడు. చాలా బాగుంది మామ. మనీషా, నువ్వు జీవితాంతం నీ వేలుకు పెట్టుకునే రింగు నా కాళ్ళ దగ్గరకు వచ్చి పడిందంటే మీ ఇద్దరికి నిశ్చితార్థం అవ్వడం కోసం ఆ ఉంగరం నా అనుమతి అడుగుతున్నట్టు నాకు అనిపించింది. చెప్పు, మీ రింగుకి నా అనుమతి ఇవ్వమంటావా? అసలు ఆ ఉంగరానికి మీ నిశ్చితార్థం ఇష్టం లేక
చేతిలో నుంచి జారిపోయి నా కాళ్ళ దగ్గరికి వచ్చి పడిందేమో అనిపిస్తుంది. లక్ష్మి అన్నట్టు ఈ ఉంగరం నా చేతికి ఉన్నంతకాలం ప్రతి క్షణం నాకు లక్ష్మి గుర్తొస్తుంది. ఈ ఎంగేజ్మెంట్కి లక్ష్మీ దానం చేసిన వస్తువులా ఇది నాకు అనుక్షణం గుండె సూదులా గుండెల్లో గుచ్చుకుంటుంది. ఆంటీ, నాకు ఆ రింగ్ వద్దు. ఏమైంది మనీషా? ఈ టైంలో ఏంటిది? ఈ రింగ్ ఎందుకు వద్దంటున్నావు? నీకేమన్నా మర్చిపోయిందా? ఆ ఉంగరం లక్ష్మి కాళ్ళ దగ్గర పడింది. అది నేను నా వేలికి పెట్టుకుంటే జీవితాంతం లక్ష్మి దయా దాక్షిణ్యాల మీద బతుకుతున్నట్టు అనిపిస్తుంది. లక్ష్మి అనుమతితోనే నేను మిత్ర జీవితంలోకి ప్రవేశిస్తున్నాను అనే ఫీలింగ్ కలుగుతుంది. నాకు అదొక గిల్ట్గా మిగిలిపోతుంది. అలా అయితే మా అక్క పెళ్లి చేసుకున్న వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. అప్పుడు నీకు గిల్ట్గా అనిపించట్లేదా? మా అక్క జీవితం పంచుకున్న బావగారితో నువ్వు జీవితం పంచుకోవాలనుకుంటున్నావు. అయినా గిల్ట్గా అనిపించట్లేదా? నువ్వు మాట్లాడకు జాహ్నవి. నీకు ఈ ఇంట్లో మాట్లాడే అధికారం కానీ ఈ ఇంట్లో వాళ్ళని వేలెత్తి చూపించే అర్హత కానీ లేని దానివి. చుట్టపు చూపు కోసం వచ్చిన దానివి 4 మెతుకులు తినేసి వెళ్ళిపో. మామ్, కోపంతో కాకుండా కాస్త శాంతంగా ఆలోచించి చూడు. జాను చెప్పిన విషయంలో కూడా అర్థం ఉంది కదా. రేయ్, జాను మాట్లాడేదే ఒక అర్థం పర్థం లేని విషయం. దానికి నువ్వు మద్దతు ఇవ్వాలంటున్నావా? ముందు నువ్వు హద్దుల్లో ఉండడం నేర్చుకో. అయినా చిన్నత్తయ్య గారు, అంత కోపం ఎందుకు తనుకొస్తుంది? నేనన్న మాటల్లో తప్పే ఉంది. కేవలం ఒక్క వస్తువు విషయంలోనే మనిషి అంత గిల్ట్గా ఫీల్ అయిపోతే ఒక మనిషిని మరొక మనిషి దగ్గర నుంచి లాక్కుంటుంది. ఆ విషయంలో ఎందుకు మనిషి గిల్ట్గా ఫీల్ అవడం లేదు? జాను, మీ అక్కకి మిత్రకి పెళ్లి కాకముందే నేను మిత్ర ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. పరిస్థితులు బాలేదు కాబట్టి మిత్ర జీవితంలోకి లక్ష్మి వచ్చి పడింది. లక్ష్మి రావడం వల్లే నా జీవితం నాశనం అయింది. నిజానికి మీ అక్కే నాకు రుణపడి ఉంది. ఇప్పుడు ఆ విడాకులిచ్చి ఆ రుణం తీర్చుకోమను. ఆంటీ, వాట్ ఎవర్, నాకు ఆ ఉంగరం వద్దు. ఇంకో ఉంగరం తెప్పించండి. సరే మనీషా, మరొకటి తెప్పిస్తాను. అయినా జాహ్నవిని ఎవరు పిలిచారు? పిలిచి ఇలాంటి రాద్ధాంతాలన్నింటికి దారి వేద్దామనుకుంటున్నారా? ఇలాంటి గొడవలు చేయడానికి ముందే ప్లాన్ వేసుకున్నారా ఏంటి? ఇక్కడెవరు ఏది ప్లాన్ చేసుకుని చేయలేదు అత్తయ్య గారు. మనీషాయే నా చెల్లెల్ని కోరి కోరి ఇక్కడికి పిలిపించింది. మనీషా, ఏంటిది? జాను ఎందుకు పిలిచావు? ఆంటీ, అది నువ్వు చావు వరకు వెళ్ళావని ఇప్పటికిప్పుడు ఈ నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశాను. మిత్రకి లక్ష్మికి విడాకులు అయ్యేంత వరకు ఈ నిశ్చితార్థం విషయం బయటకు వెళ్ళకూడదు అనేది నా ఉద్దేశం. నువ్వెందుకు అందరినీ పిలిచి దీన్ని ఒక సెన్సేషనల్ న్యూస్ లాగా చేయాలనుకుంటున్నావు? సారీ ఆంటీ, నేను అంత దూరం ఆలోచించలేదు. ఆలోచించాలి మనీషా. నీకోసం ఇంతమంది ఆలోచిస్తున్నప్పుడు నువ్వు నీ గురించి ఎంత ఆలోచించుకోవాలి? ఏ పని చేసినా కాస్త ఆచి తూచి అడుగువి. అర్థమైందా?
మనీషా పద రెడీ అవుదు గాని